నెంబర్ చెప్తా అబద్ధం చేస్తాం బూత్లో ప్రశాంత్ అన్న బయటకు వచ్చాను దివ్య ఫోటో చేయించాను దానికి కూడా వస్తుంది నమూనాలకు వేస్తే వస్తాను నమూనా వేస్తే వస్తాను శ్రీనివాస్ తీసుకో ఒక ఫోటో అతిపెద్ద పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ గతంలోనే ప్రపంచ రికార్డు సాధించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకొని నడిపిస్తున్నటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. గతంలోనే 17 కోట్లకు పైగా సభ్యులుగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు మరొకసారి ఏదైతే ఈ సంస్థాగత పర్వం పేరు మీద సాధారణ సభ్యత్వం కార్యక్రమాన్ని మొన్న అక్టోబర్ 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క బూత్ వారీగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం ఈరోజు అనేక మండలాల్లో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హుజరాబాద్ మండలంలోని చెల్పూరు గ్రామంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం ఇలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరుతున్నారు. ఇవాళ ఆన్లైన్ సభ్యత్వం ద్వారా 8800002024 అనేటువంటి నంబర్ ద్వారా మిస్డ్ కాల్ ఇస్తే ఈరోజు సభ్యులుగా చేరినటువంటి వాళ్ళ వివరాలు తెలియజేస్తే పూర్తిగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం నమోదు జరుగుతుంది. ఆ రకంగా ప్రజలంతా కూడా సభ్యులుగా చేరుతున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధి చెంది ఇవాళ ప్రపంచంలోనే అగ్రరాజ్యాల సరసన నిలపడం కోసం అనేకటువంటి గత 10 సంవత్సరాలుగా అనేక పథకాలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఇవాళ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దాల్చినటువంటి భారతదేశాన్ని అతి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొద్ది సంవత్సరాల లోపలనే ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా మలచడం కోసం నరేంద్ర మోడీ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇవాళ ఏ విధమైనటువంటి అవినీతి మరక లేకుండా ఇవాళ దేశాన్ని అన్ని రంగాలుగా ఏదైతే రోడ్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, జలాశయాలు కావచ్చు, ఇవాళ
పేద ప్రజలకు కిసాన్ సమ్మాన్ నిధి లాంటి అనేకమైనటువంటి పథకాలు కావచ్చు, ఉజ్వల గ్యాస్ కావచ్చు, ఉచితంగా రేషన్ బియ్యం గత కరోనా సమయం నుంచి కూడా 2,50,000 పైగా కోట్ల రూపాయలతోటి ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడం కావచ్చు, పేద ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం అనేక పథకాలతోటి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని చూసి, నరేంద్ర మోడీ గారు చూసి, ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు చూసి ఇలా క్రమశిక్షణ అవుతున్నటువంటి ఒక పొలిటికల్ పార్టీగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ జిల్లాలో 2,70,000 పైచిలకు దీని టార్గెట్గా నిర్ణయించుకొని ఆ లక్ష్యంగా పనిచేస్తున్నాము. కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీన్ని మన యొక్క పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్తలు దీన్ని పనిచేయాలని, కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాల్సిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.